హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సంతు వైబ్స్. ఈరోజు నేను డైట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, లైక్ జిఎం డైట్ అని క్రాస్ డైట్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి అండ్ మెయింటెనెన్స్ డైట్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. అండ్ అంతకన్నా ముందు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, లైక్ ప్రోటీన్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో అవి చికెన్, మటన్, చికెన్, ఫిష్ అండ్ ఫ్రూట్స్లో అవకాడో, క్యారెట్ ఇలా ఉంటాయి కదా. సో సోయా చంక్స్ కానీ ఇట్లా మిల్లెట్స్లో కానీ, సో ఇందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అనేది చెప్తా. దాన్ని బట్టి మీరు ఫుడ్ ఏది డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే మనకేంటంటే డైలీ ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అండ్ దెన్ లో కార్బ్స్ ఉండాలి, అండ్ గుడ్ ఫ్యాట్ ఉండాలి కదా. సో ఈ అన్నీ ఇంక్లూడ్ అయ్యే ఫుడ్లో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక డౌట్ ఏంటి అంటే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది కదా, సో పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కదా. సో ప్రోటీన్ ఉంటే ఏదైతే తీసుకుంటే ఏమి, డైలీ చికెన్ తీసుకుంటే సరిపోదా, లేదా డైలీ ఫిష్ తీసుకుంటే సరిపోదా, అట్లా కొన్ని పన్నీరు డైలీ వెజ్ వాళ్ళు ఏమనుకుంటారు, డైలీ పన్నీర్ తీసుకుంటే సరిపోతుంది కదా, వై సోయా చంక్స్, వై ఇంకా అని కొన్ని డౌట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ప్రోటీన్ అందులో ఉన్నప్పుడు ఏది తీసుకుంటే ఏమి, నాకు ఇష్టమైన ఫుడ్ ఒకటే కదా, సో డైలీ అది తీసుకుంటే సరిపోతుంది కదా అని ఒక డౌట్ ఉంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటారు కదా. సో ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు చికెన్లో ఉన్న ప్రోటీన్ డిఫరెంట్ ఉంటుంది, దాని నుంచి వచ్చే లైక్ న్యూట్రిషన్స్ కానీ ఏవన్నా కానీ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఫ్యాట్ ఐటమ్ కానీ ఫైబర్ కానీ అన్నీ, అంటే అందులో ఉండే ఫైబర్ కంటెంట్ కానీ లేదా ఫ్యాట్ కంటెంట్ కానీ అలాంటివన్నీ డిఫరెంట్ ఉంటుంది కదా. అండ్ దట్టు ప్రోటీన్ కూడా మనం వేరియంట్స్లో మారుస్తూ ఉండాలి. ఇట్స్ లైక్ వేరియబుల్ ఉండాలన్నమాట. లైక్ ఒకసారి మనం చికెన్ తీసుకుంటే నెక్స్ట్ డే వేరే తీసుకోవాలి, లైక్ పన్నీర్, లైక్ సోయా చంక్స్, అట్లా డిఫరెంట్గా మారుస్తూ ఉండాలి. సో ఇందులో ప్రోటీన్ ఉంది కదా, డైలీ నేను అదే తీసుకుంటాను అని కాదు, మన బాడీకి అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేవి అలవాటు చేయాలి. ఎందుకంటే ఇది మనది డైట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ కాదు, ఇట్స్ లైఫ్ స్టైల్లా ఉండాలి. లైఫ్ స్టైల్లా ఉండాలి అంటే మనం ఏది చూసినా ఓకే ఇందులో ప్రోటీన్ ఉంటుంది కదా, ఈ ఫుడ్ తీసుకోవచ్చు అనేది మనకి ఐడియా రావాలి. సో అలా అంతేగాని ఒకటే ఫుడ్ నేను తీసుకోవాలి, ఇదే డైట్ ఫాలో అవుతా అంటే మన బాడీకి అన్ని రకాల అలవాటు అయితేనే కదా రేపు పొద్దున ఎక్కడ వెళ్ళినా కానీ మనం సర్వైవ్ అవ్వగలుగుతాము. సో అది. అండ్ తర్వాత మనం అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ని మారుస్తూ తీసుకుంటూ ఉంటే అందులో విటమిన్స్, న్యూట్రియంట్స్ అండ్ దాంతోపాటు వచ్చే చాలా ఉంటాయి, లైక్ మెగ్నీషియం అని కానీ పొటాషియం అని కానీ ఇట్లా ఉంటాయి కదా ఒక్కొక్క ఫుడ్లో. సో అవి కూడా మనకి ఇంక్లూడ్ అవ్వాలి. సో అందుకే మనం చేంజ్ చేస్తూ ఉండాలి, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనం ప్రోటీన్ ఉంటే ప్రోటీన్, ఫైబర్ ఉంటే ఫైబర్, రోజు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ని అయితే తీసుకోకూడదు. సో వీక్లో మీరు లైక్ 7 days ఉన్నాయంటే 7 days కూడా మారుస్తూ ఉండాలి. అందుకే డైలీ కూడా లైక్ మనం కూడా ఇంట్లో చేసుకునేది అదే, రోజు ఒకటే తిన్నాం కదా, సో బోర్ కొడతా ఉంటుంది. సో రోజు మారుస్తూ ఉంటాం. నేనేం చెప్తున్నానంటే డైలీ ప్రోటీన్ తీసుకుంటే ఎగ్ తీసుకుంటే డైలీ సరిపోతుంది కదా అనుకుంటారు. ఎగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ దాంతోపాటుగా మనం ఫైబర్, లో కార్బ్స్ ఇట్లా ఫ్యాట్ ఇట్లా ఇంక్లూడ్ అయి ఉండాలి కదా. సో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అండ్ నెక్స్ట్ కార్బ్స్ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. సో ఖచ్చితంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్రతి దాంట్లో డిఫరెంట్గా న్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ అందులో ఉన్న ప్రోటీన్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ప్రోటీన్ అంటే ప్రతి దాంట్లో ప్రోటీన్ ఒక్కలా ఉండదు. సో అందుకని మనం మారుస్తూ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్, చాలామందికి ఏ ఫుడ్స్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బ్స్ ఉంది, ఎంత ఫైబర్ అనేది ఉంది, అండ్ గుడ్ ఫ్యాట్ ఎంత ఉంది, లో కార్బ్ ఎంత ఉందో నేను క్లియర్గా కొన్ని ఐటమ్స్ వరకు అయితే రోజు చెప్తా. వాటి డిఫరెన్సెస్ కూడా చెప్తా. దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకొని ఏది తీసుకుంటే ఎక్కువ ఫ్యాట్, మీకు ఏ కంటెంట్ ఎక్కువ కావాలి, సో మీ బాడీకి ఏది ఎక్కువ అవసరమో అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని అది ఎక్కువ తీసుకుంటూ ఉండండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, చాలామందికి డౌట్స్ ఉండే, లైక్ ఇప్పుడు తగ్గిపోవాలంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, లైక్ జిఎం డైట్ ఉంది, ప్రోటీన్ డైట్ ఉంది, కిటో డైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ డైట్స్ చేసుకుంటే సరిపోతుంది కదా, వై ఓన్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బెస్ట్ అని చెప్తున్నారు. లైక్ ఆయుర్వేదిక్ డైట్ లైక్ 20 hours ఫాస్టింగ్ అండ్ 4 hours, లైక్ ఆయుర్వేదిక్ డైట్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ టు అంటే సన్రైజ్ టు సన్సెట్ లోపల తినేది ఉంటుంది. సో వై ఎందుకు అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనే డౌట్ కూడా మీకు ఉంటుంది. అదేంటి అంటే సో జిఎం డైట్ ఉన్నింది అనుకోండి, లైక్ జిఎం డైట్ అట్లాంటివి ఉంటాయి కదా, క్రాస్ డైట్స్ ఉంటాయి కదా, లైక్ కిటో డైట్స్,
ప్రోటీన్ డైట్ ఓన్లీ ప్రోటీన్ డైటే చేస్తూ ఉంటారు. కొంతమంది ఓన్లీ ఫ్యాట్ ఉన్న ఐటమ్సే తీసుకొని డైట్ చేస్తూ ఉంటారు. కొంతమంది జిఎం డైట్ లైక్ ఫ్రూట్స్ అట్లానే తీసుకుంటారు, మారుస్తూ ఉంటారు. జిఎం డైట్లో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మనము ఎప్పుడైనా ఈవెంట్ ఉందనుకోండి, సపోజ్ లైక్ మన ఇంట్లో ఈవెంట్ ఉంది, సో మనం చూస్తే కొంచెం బొద్దుగా అనిపించాం, సో మనం తగ్గాలి అనుకుంటున్నాం. ఆ ఈవెంట్ కోసం నువ్వు తగ్గాలి, మనం ఆ మూమెంట్ వరకు తగ్గాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ దిస్ జిఎం డైట్. కానీ జిఎం డైట్కి వెళ్ళొచ్చు. జిఎం డైట్లో ఎలా ఉంటుందంటే 1 డే అంతా కంప్లీట్ ఫ్రూట్స్ తీసుకుంటారు, 1 డే అంతా కంప్లీట్ వెజిటేబుల్స్ తీసుకుంటారు, 1 డే మిక్స్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కలిపి తీసుకుంటారు. 4th డే కూడా అట్లనే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అట్లా మిక్స్డ్ అట్లా తీసుకుంటారు. ఓన్లీ మనం తీసుకోవాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫస్ట్ డే ఫ్రూట్స్, ఫస్ట్ డే వెజిటేబుల్స్, తర్వాత ఇంత కంటెంట్ ఫ్రూట్స్, ఇంత కంటెంట్ వెజిటేబుల్స్, నెక్స్ట్ డే కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్, నెక్స్ట్ డే 5th డేకి వెళ్ళేసరికి అప్పుడు ఇంత లో కార్బ్ ఫుడ్ ఇస్తారు, ఒక ఫ్రూట్ అట్లా అలా ఉంటుంది అనమాట. అండ్ 6th డే కూడా సేమ్ అంతే, లో కార్బ్ ఫుడ్ లైక్ మిల్లెట్స్ అట్లా ఇస్తూ ఉంటారనమాట. లో కార్బ్ ఫుడ్స్ చాలా ఉన్నాయి, లైక్ మల్టీగ్రెయిన్ చపాతీ ఇట్లా ఒకటే తినాలి, అండ్ ఒక మిల్లెట్స్ ఇంత అలానే ఉంటుంది. అండ్ కర్రీ కూడా ఇంత తినాలి, అండ్ ఒక పూట తినాలి, రిమైనింగ్ డే ఫ్రూట్ తినాలి అట్లా చెప్తారనమాట. అలాగా 3 days, రిమైనింగ్ 3 days, 4 days వచ్చి వెజిటబుల్ ఫ్రూట్స్తోనే ఉంటాము. అండ్ తినే ఫుడ్ కూడా చాలా లిమిటెడ్, పోర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ జిఎం డైట్లో. లైక్ 5-6-7 days తింటాం కదా సమ్ లో కార్బ్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకొని, సో ఆ ఫుడ్ కూడా చాలా తక్కువ ఫుడ్డే తీసుకుంటాం అనమాట. సో దానివల్ల ఆబ్వియస్గా మన ఫుడ్ ఎప్పుడైతే ఇంటేక్ తగ్గిస్తున్నామో, మనకు కావాల్సినంత ఫుడ్ మన బాడీలోకి వెళ్ళకుండా ఓన్లీ ఫ్రూట్సే వెళ్తున్నాయంటే అందులో ప్రోటీన్స్ అవన్నీ ఎక్కడ డైలీ మనం తీసుకోవట్లేదు కదా. సో ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అవుతాం. వెయిట్ రెడ్యూస్ అయినప్పుడు ఆబ్వియస్గా నువ్వు 7 daysలో 7 kgs ఖచ్చితంగా తగ్గి మనం ఒక ఈవెంట్ అయిపోయాక ఆబ్వియస్గా మనం తింటాం కదా, సో అలానే ఉండలేం కదా. సో తిన్నప్పుడు ఆబ్వియస్గా వెయిట్ గెయిన్ ఉన్నదానికన్నా ఇప్పుడు నువ్వు 7 kgs తగ్గిన దానికన్నా 10 kgs పెరగచ్చు, అంటే త్వరగా వెయిట్ గెయిన్ అయిపోతాం. దిస్ జిఎం డైట్స్ అట్లాంటి క్రాస్ డైట్స్ అనేవి ఓన్లీ ఫర్ ఏంటి అంటే ఇమీడియట్ రెస్పాన్స్ రావడానికి అండ్ జస్ట్ వెరీ టెంపరీ అనమాట, చాలా టెంపరీ. అంటే నెక్స్ట్ ఒక 7 days చేసావంటే ఆ 7 daysలో నెక్స్ట్ 1 day తిన్నా కానీ నువ్వు ఇమీడియట్గా 1 day నువ్వు తిన్నా కానీ 3-4 kgs అది దాన్ని బ్రేక్ చేసి నువ్వు 1 day ఫుడ్ కొంచెం ఎక్కువ తిన్నా కానీ 3-4 kgs వరకు గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జిఎం డైట్ అనేది చేయొద్దు. టెంపరీ పర్పస్ మీకు ఈవెంట్కి కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్, బట్ కంటిన్యూ అయితే చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ప్రోటీన్ డైట్స్. కంప్లీట్గా కొంతమంది ప్రోటీన్ డైట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోటీన్ డైట్ కంప్లీట్గా చేయడం కూడా మంచిది కాదు, ఎందుకంటే బాడీకి ఏది మంచిది కాదు. సో ఎక్కువ నువ్వు ప్రోటీన్ తీసుకున్నా అది హెల్త్కి మంచిది కాదు. మన బాడీకి 1 kgకి 80 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ బేస్డ్ ఆన్ మనకి ఇంకా డౌట్ ఉంది అంటే మన న్యూట్రిషన్స్ అంటే లైక్ ఇప్పుడు ఓవర్గా మనకి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న వాళ్ళ కాదు, నిజంగా డాక్టర్స్ ఉంటారు కదా, సో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ న్యూట్రిషన్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి నా వెయిట్కి నేను ఎంత ప్రోటీన్ డైలీ ఇంటేక్ తీసుకోవాలి అనేది మీకు డౌట్ ఉంటే బేసిక్గా ఏంటంటే 1 kgకి 80 grams అట్లా తీసుకోమని చెప్తారు. సో అది మనం ఫాలో అవ్వాలి. కానీ ఓవర్గా కంప్లీట్గా ప్రోటీన్ డైట్స్ ప్రోటీనే తీసుకొని ఉండద్దు. ఎందుకంటే రేపు పొద్దున్న మనం వేరే ఫుడ్ తీసుకున్నా మన బాడీ అది కూడా తీసుకొని సర్వైవ్ అవుతున్నట్టు ఉండాలి, కానీ కంప్లీట్గా ఒకటే అనేది తీసుకోకూడదు. ఓకేనా? సో అండ్ ఇంకోటి ఓన్లీ ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటారు, లైక్ అవకాడోస్ అని గుడ్ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ బాగా తీసుకుంటూ ఉంటారు. ఓన్లీ ఫ్యాటే తీసుకుంటారు, రిమైనింగ్ ఏం తీసుకోరు. ఎందుకంటే గుడ్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్తో ఫైట్ చేసి మన ఫ్యాట్ని ఈజీగా బర్న్ చేస్తుంది అనమాట. బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, సో అంటే లైక్ ఎలా చెప్పాలి, విజరల్ ఫ్యాట్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేసేసి త్వరగా మనం వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. బట్ ఓన్లీ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే మనకు ప్రోటీన్ లేకపోతే ఎట్లా, సో హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రోటీన్ లేకపోతే. మన బోన్స్కి ఎట్లా బలం వస్తుంది. సో ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఇవన్నీ లైక్ క్రాస్ డైట్స్ అంటారు. సో ఇవి త్వరగా తగ్గచ్చేమో కానీ బట్ దట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. హెల్త్కి మంచిది కాదు, మన లైఫ్ స్టైల్కి అస్సలకే మంచిది కాదు. సో మనం ఏం చేసినా అది మన లైఫ్ స్టైల్కి యూజ్ అయినట్టు ఉండాలన్నమాట. సో మనం ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా లైక్ అవర్స్ చేస్తారు కదా, ఫస్ట్ అవర్స్ చేసిన తర్వాత ఒక 2-3 months చేసేసి బ్రేక్ చేయండి. బ్రేక్ చేసి ఒక 2 months లైక్ మెయింటెనెన్స్ డైట్ చేయండి. మెయింటెనెన్స్ డైట్ అంటే లైక్
4 days మీకు నచ్చినట్టు 4 days మనం ఏదైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ముందు చేస్తాం కదా వీక్లో అలానే ఫాలో అవ్వండి. రిమైనింగ్ 3 days ఉంటుంది కదా, 3 days ఆర్ 2 days కానీ మీరు ఏం చేయాలంటే మీకు నచ్చిన ఫుడ్ నచ్చిన టైంలో తినండి. లైక్ నో రిస్ట్రిక్షన్. అప్పుడు మన బాడీ ఏమవుతుంది, నచ్చిన క్రేవింగ్స్ని తీర్చేసుకుంటుంది. సో మనం హ్యాపీగా ఉంటాం, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ దాంతోపాటుగా మళ్ళీ మనకు ఒక భయం కూడా ఉండదు. సో నేను ఇది బ్రేక్ చేయడం వల్ల నేను ఇట్లా డైట్ బ్రేక్ చేసేస్తున్నాను, నేను వెయిట్ గెయిన్ అయిపోతా, అలా బాధ కూడా ఉండదు అనమాట. సో ఈ 4 daysలో మంచిగా మనం ఏదైతే డైలీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఫాలో అవుతున్నామో అది ఫాలో అయిపోయి రిమైనింగ్ 2 or 3 days నచ్చిన ఫుడ్ నచ్చిన టైంలో కొంచెం ముందు ఆ ఫుడ్ తీసుకునేటప్పుడు రూల్స్ ఫాలో అవ్వండి. లైక్ ఫైబర్, ప్రోటీన్ తీసుకున్న తర్వాత అప్పుడు కార్బ్స్ తీసుకోండి, హ్యాపీగా తినండి. తినేసిన తర్వాత వాకింగ్ అయితే అప్పుడు చేయండి, మర్చిపోవద్దు. ఈవెన్ ఆఫ్టర్ మీరు మెయింటెనెన్స్ డైట్లో ఉండి ఆ 3 days మీరు బ్రేక్ చేసినా కానీ నచ్చిన ఫుడ్ తిన్నా కానీ వాకింగ్ అట్లీస్ట్ ½ an hour అయినా చేయండి. ఓకేనా? అది మెయింటెనెన్స్ డైట్. అలా మెయింటెనెన్స్ డైట్ చేయడం వల్ల మనకేమవుతుంది అంటే మన వెయిట్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఆఫ్టర్ నువ్వు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 15 kgs ఇప్పుడు తగ్గాను కదా, తగ్గిన తర్వాత నేను అట్లనే చేస్తా. ఒక వారంలో 2 or 3 days నచ్చిన ఫుడ్ తింటా. మీరు షార్ట్స్లో చూసినా కానీ మీకు ఐడియా ఉంటుంది. బట్ నేను ఫాలో అవుతా ఫైబర్, ప్రోటీన్ అట్లా తీసేసుకున్నాకే ఫుడ్ తీసుకుంటా. అది ఫాలో అయ్యి అప్పుడు నేను 3 days నచ్చింది తింటా, 4 days మాత్రం ఇట్లా ముందు ఎలా డైట్ చేశానో అలానే రూల్స్ ఫాలో అయ్యి చేస్తూ ఉంటాను అనమాట. సో నేను OMAD 4 days అనేది Day 1, Day 2, Day 3, Day 4 పెట్టా. సో ఎలా చేశాను ఏంటి అనేది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసా. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్తే మీకు ఐడియా కూడా వస్తుంది ఎలా చేయాలి అనేది. రిమైనింగ్ మీరే ఫాలో అయిపోతారు. యాక్చువల్లీ Day 5, Day 6, Day 7 కూడా షూట్ చేసాము. బట్ ప్రాబ్లం ఏమైందంటే మా ఫోన్ మిస్ అయ్యింది. సో మేము దానివల్ల అప్లోడ్ చేయలేకపోయాము. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ కానీ Day 4 వరకు మేము వీడియోస్ అప్లోడ్ చేసాం. సో ఆ వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నేను ఇప్పుడు షార్ట్స్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఆ షార్ట్స్లో చికెన్లో ఎంత ఉంది, మటన్లో ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉందో కూడా నేను డైలీ మీకు చెప్తా ఉంటా. దాన్ని బట్టి మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను కొన్ని చెప్పాను కదా కొన్నిట్లో ప్రోటీన్ ఎంత ఉంటుందో చెప్తానని చెప్పి. సో మీకు చెప్పాను కదా ఏ డైట్ ఎలా చేయాలి, మెయింటెనెన్స్ డైట్ ఎలా చేయాలి. నార్మల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కాబట్టి మీకు అది అర్థమైపోతుంది. సో అది చూస్తే కూడా మన వీడియోస్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా కావాలి అనుకుంటే మీరు నాకు క్వశ్చన్ చేయండి కామెంట్స్లో, నేను చెప్తా. బట్ కొంతమంది ఏంటంటే కంటిన్యూగా చెప్పింది అంటే వీడియో క్లియర్గా వింటే మనకి డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో చెప్పింది మళ్ళీ కింద అదే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వాటికి నేను ఎందుకు రెస్పాండ్ కావట్లేదంటే వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇన్ కేస్ నేను చూసి ఆ టైంలో మిస్ అయినా కానీ ఏమనుకోవద్దు. ఓకేనా? ఒకవేళ ఇంపార్టెంట్ కమెంట్స్ మీకున్న డౌట్స్లో అయితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. కొంతమంది డిజీనెస్ వస్తుందని చెప్పి ఒకరు అడిగారు, హెడేక్ వస్తుందని. ఫస్ట్ డేస్లో అలానే ఉంటుంది, ఏం టెన్షన్ పడవలసిన లేదు. వాటర్ తాగండి. ఆ టైంలో వాటర్ తాగి ఖచ్చితంగా వాటర్ అయితే 2 to 3 liters తాగండి. మెల్లిగా మనకి బాడీ సెట్ అవుతుంది. ఫస్ట్ సెట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా హెడేక్, డిజీనెస్ వస్తుంది. ఈవెన్ నాకు కూడా వచ్చింది. డోంట్ వరీ, టెన్షన్ పడద్దు. ఓకేనా? నెక్స్ట్ చికెన్, ఫిష్లో చెప్తున్నా. చికెన్లో మనము సపోజ్ చెప్తా చూడండి, ఒక 300 to 280 grams తీసుకుంటే అందులో ఎలా ఉంటుందంటే ప్రోటీన్ 31 grams ఉంటుంది. అండ్ ఫిష్లో 24 grams, అంటే చికెన్లో ఎక్కువ ఉంటుంది ప్రోటీన్. అండ్ ఫ్యాట్ చూసుకుంటే అంటే గుడ్ ఫ్యాట్ చూసుకుంటే 3.6 grams మాత్రమే చికెన్లో ఉంటుంది. అండ్ ఫిష్లో అయితే 7.5 grams ఉంటుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్ అంటారు కదా. సో ఆ ఫ్యాట్ ఎందుకు, ఈ ఫ్యాట్ అనేది ఫిష్లో ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకి ఫిష్ కూడా మన ఫుడ్ ఇంటేక్లో ఇంక్లూడ్ చేయమని చెప్తారనమాట. అట్లీస్ట్ వీక్లీ 2 ఇంక్లూడ్ చేయమని చెప్తారు. చికెన్లో వచ్చి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఫిష్. సో చికెన్లో కార్బ్స్ 0 ఉంటాయి, ఫిష్లో కూడా కార్బ్స్ 0 ఉంటాయి, షుగర్స్ 0, ఇందులో కూడా షుగర్ 0నే. ప్రోటీన్ 31 grams ఉంటుంది. ప్రోటీన్ మన ఫిష్లో అయితే 24 grams, అంటే చికెన్లోనే ఎక్కువ ఉంది. ఫ్యాట్ వచ్చి చికెన్లో 3.6 grams, ఫిష్లో 7.5 grams. ఓకే? సో దీని ఫైబర్ వచ్చి రెండిట్లోనే ఉండదు, కార్బ్స్ ఉండదు, షుగర్ ఉండదు, ఓన్లీ ప్రోటీనే డిఫరెన్షియేట్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్ వచ్చి ఫిష్లో ఎక్కువ ఉంటుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్, అది చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి. అండ్ చికెన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇంకోటి అవకాడో, క్యారెట్ 2 చూపించా కదా OMAD డైట్లో, వాటి డిఫరెన్షియేషన్ కూడా చెప్తాను. ఎందుకంటే అప్పుడు నేను చేసేటప్పుడు చెప్పలేదు, అందుకే ఇప్పుడు స్పెషల్గా ఈ వీడియోలో అయితే చెప్తున్నా అనమాట.
అవకాడోలో నేను నోట్ చేసుకుని వచ్చా. అవకాడోలో మనకి 17 గ్రామ్స్ కార్బ్స్ ఉంటుంది, అంటే కార్బ్స్ తక్కువనే, లో కార్బ్స్ 17 కార్బ్స్ ఉంటాయి. క్యారెట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ 19 గ్రామ్స్, 2 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ వచ్చి అవకాడోలో 4 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఇందులో మన క్యారెట్లో 1.8 గ్రామ్స్ ఉంటుంది. షుగర్ 1.3 గ్రామ్స్ ఉంటుంది. షుగర్ ఇందులో క్యారెట్లో 8 గ్రామ్స్ ఉంటుంది. అందుకే షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళని క్యారెట్ తక్కువ తినమని చెప్తారు, తినద్దు, అవాయిడ్ చేయమని చెప్పేది. ఎందుకంటే అందులో 8 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి. సో అవకాడోలో షుగర్ చాలా తక్కువ, 1.3 గ్రామ్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఫ్యాట్ 29 గ్రామ్స్ గుడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ అవకాడోలో ఉంటుంది. సో అవకాడోలో 29 గ్రామ్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్ ఉండడం వల్ల మనకి చెప్పాను కదా, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీ స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంచుతుంది. అండ్ స్కిన్కి అయితే అవకాడో చాలా హెల్ప్ అవుతుంది, మన స్కిన్ గ్లోనెస్కి. ట్రై చేయండి. బట్ నేను అది కాస్ట్లీ అయి ఉండొచ్చు, బట్ వీక్లీ వన్స్ ట్రై చేయండి. ఓకేనా. ఫైబర్ 13 గ్రామ్స్ అండ్ ఫైబర్ హియర్ 17 గ్రామ్స్ అనమాట క్యారెట్లో. సో ఇందులో ఫైబర్ అండ్ ఫ్యాట్ అనేది ఎక్కువ అవకాడోలో ఉంటుంది. అండ్ ప్రోటీన్ అనేది 4 గ్రామ్స్ ఉంటుంది. అండ్ కార్బ్స్ అనేవి 17 గ్రామ్స్. ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అనమాట, లైక్ ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్ అండ్ దెన్ ఏంటది మనకి ఫైబర్. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయిన ఫుడ్ అవకాడో కాబట్టి మీరు డైలీ అవకాడో తీసుకోవడం చాలా మంచిది. డైలీ తీసుకోకపోయినా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అయినా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన హెల్త్ స్కిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. క్యారెట్లో చెప్పాను కదా, సో షుగర్ ఉన్న వాళ్ళే అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఫైబర్ ఉంటుంది, కార్బ్స్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఫ్యాట్ వచ్చి ఇందులో చాలా తక్కువ ఉంటుంది క్యారెట్లో. సో దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ సోయా చంక్స్. చికెన్లో వెజ్ వాళ్ళు సోయా చంక్స్ చికెన్ తింటారు కదా, అందులో చెప్తా. ఇందులో కార్బ్స్ వచ్చి 33.3 గ్రామ్స్ ఉంటుంది సోయా చంక్స్లో. ఇందులో 0 కార్బ్స్ చెప్పాను కదా, చికెన్లో కార్బ్స్ అనేది ఉండదు. ఓన్లీ సోయా చంక్స్లో 33.3 కార్బ్స్ ఉన్నాయి, అంటే మనకు కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రోటీన్ వచ్చి 52 గ్రామ్స్. సో రిచ్ ప్రోటీన్. మనం అంటాం కదా చికెన్ వెజ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ వస్తుందని. ప్రోటీన్ సోయా చంక్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ చికెన్లో 27 గ్రామ్స్ చెప్పాను కదా, అదే సోయా చంక్స్లో డబుల్ ఉంటుంది అనమాట, 52 గ్రామ్స్ ఉంటుంది. సో మన సోయా చంక్స్ ఎంత తీసుకుంటే అంత మంచిది. థైరాయిడ్ వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కనుక్కోండి సోయా చంక్స్ తీసుకోవచ్చో లేదో. బట్ ప్రోటీన్ వాళ్ళు 52 గ్రామ్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన సోయా చంక్స్ తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువ మన బాడీకి అవసరము అనుకున్న వాళ్ళు సోయా చంక్స్ తీసుకుంటే చాలా మంచిది. అందులో షుగర్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, ఫైబర్ కూడా ఉంటుంది 13.3 గ్రామ్స్. మన చికెన్లో ఫైబర్ కూడా ఉండదు. సో ఫైబర్, కార్బ్స్, ప్రోటీన్ ఇంక్లూడ్ అయిన ఫుడ్ వచ్చి ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది, 0.5. సోయా చంక్స్ అనమాట. సోయా చంక్స్ కంపేర్ టు చికెన్ చాలా మంచిది. సో అందరు అనుకుంటారు కదా నాన్ వెజ్లో చికెన్ మంచిది. నో, సోయా చంక్సే మంచిది అనమాట. ఎందుకంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ కార్బ్స్ కానీ, లో కార్బ్స్ కానీ, ఫ్యాట్ కానీ, ప్రోటీన్ కానీ, ప్రోటీన్ రిచ్ అనమాట. అందుకే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని సోయా చంక్స్కి చికెన్తో కన్నా ఎక్కువ వాల్యూ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నేను ఆరెంజ్ చెప్పాను కదా, కొంతమంది యాపిల్ తీసుకోవచ్చు. బట్ రెండిట్లో కూడా డిఫరెన్సెస్ చెప్తా. యాపిల్లో కార్బ్స్ 25 గ్రామ్స్ ఉంటుంది, ఆరెంజ్లో 23.4 గ్రామ్స్. కార్బ్స్ ఉండదేమో అనుకుంటారు కదా, నేను అదే చెప్పా. ఫ్రూట్స్ కొంతమంది ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు, నేను డైట్ చేస్తున్నా కదా ఫ్రూట్స్ తీసేసుకోవచ్చు అని. బట్ ఫ్రూట్స్ కంటెంట్ కూడా చాలా చాలా లిమిటెడ్గా తీసుకోవాలి, ఎందుకంటే అందులో కార్బ్స్ ఉంటాయి. ఫ్రూట్స్లో స్వీట్నెస్ అది వస్తుంది కదా. సో కార్బ్స్ అలానే కాదు, కార్బ్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ ఎక్కువ తినండి, ఫుడ్ తక్కువ తీసుకోండి. బట్ ఓన్లీ ఈ ఫుడ్ తిన్నాం కదా, ఫ్రూట్స్ తినచ్చు, ఫ్రూట్ వల్ల ఏం రాదు అనుకోదు. ఫ్రూట్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని తీసుకోండి. ఓకేనా. ప్రోటీన్ 1.7 గ్రామ్స్ ఆరెంజ్లో ఉంటుంది. ప్రోటీన్ ఉండదేమో అనుకుంటాం, ఆరెంజ్లో ఉంటుంది. అండ్ యాపిల్లో చాలా తక్కువ ఉంటుంది, ఉండదు, మినిమల్ 0.5 గ్రామ్స్ ఉంటుంది. షుగర్ యాపిల్లో ఎక్కువ ఉంటుంది. షుగర్ వాళ్ళు యాపిల్ తీసుకోకపోవడం మంచిది, ఎందుకంటే 19 గ్రామ్స్ ఆఫ్ యాపిల్ ఉంటుంది. కంపేర్ టు క్యారెట్ కన్నా ఎక్కువ షుగర్ ఉంటుంది యాపిల్లో. సో ఆరెంజ్లో కూడా కంపేర్ టు యాపిల్ తక్కువ ఉంటుంది, 15.6 గ్రామ్స్, బట్ ఉంటుంది అందులో కూడా. ఫ్యాట్ వచ్చి రెండిట్లో ఈక్వలే, 0.3 గ్రామ్స్. ఫైబర్ వచ్చి రెండిట్లో కూడా 4.4 గ్రామ్స్ యాపిల్లో ఉంటే ఇందులో 4 గ్రామ్స్. సో ఫైబర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటుంది. బట్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల యాపిల్ని అవాయిడ్ చేస్తే బెటర్. బట్ తినాలి, బట్ లిమిటెడ్గా తీసుకోండి, ఓవర్గా తినద్దు, డైలీ కూడా తీసుకోవద్దు యాపిల్ అనేది. ఆరెంజ్ కూడా కొంచెం బెటర్ కంపేర్ టు యాపిల్ అనమాట. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ చికెన్ అండ్ పన్నీర్ ఒకటి ఉంది కదా,
చెప్పాను కదా, యాజ్ యూజువల్ చికెన్లో కార్బ్స్ 0, ప్రోటీన్ 27 గ్రామ్స్, షుగర్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, ఫైబర్ వచ్చి 13 గ్రామ్స్ ఉంటుంది. సో పన్నీర్లో చూసుకుంటే కార్బ్స్ 3.57 గ్రామ్స్. అందుకే కొంతమంది పన్నీర్ మంచిది కదా అని పన్నీర్ ఎక్కువ తీసుకుంటామని కాదు, పన్నీర్లో కూడా కార్బ్స్ ఉంటుంది కాబట్టి ఎంత కావాలో అంతే తీసుకోవాలి మన ఇంటేక్. ప్రోటీన్ 25 గ్రామ్స్ ఉంటుంది, సోయా చంక్స్లో 52, పన్నీర్లో 25 గ్రామ్స్ అండ్ చికెన్లో 27 గ్రామ్స్ చూసుకోండి. షుగర్ వచ్చి పన్నీర్లో 2.3 గ్రామ్స్ ఉంటుంది, ఇందులో చికెన్లో 0. ఫ్యాట్ వచ్చి 24 గ్రామ్స్ ఉంటుంది పన్నీర్లో, గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఫైబర్ అనేది అస్సలకే ఉండదు. సో ఇదనమాట మీరు చూసుకోవాల్సింది. సో మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంక్లూడ్ అయ్యే ఫుడ్ చికెన్, అండ్ ఫైబర్ అనేది అస్సలకే లేనిది పన్నీరు. బట్ ప్రోటీన్ ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది అండ్ కార్బ్స్ కూడా కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి పన్నీర్ ఓవర్గా తీసుకోండి, మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. బట్ కాకపోతే ఇంత పన్నీర్ తీసుకోవాల్సింది ఎక్కువ తీసుకోవచ్చు, మనకి ఎంతకు తీసుకోవాలో అంతే అయితే తీసుకోండి. ఇవైతే నేను కొన్ని డైలీ నేను వీడియోస్లో షార్ట్స్లో చెప్తా ఉంటా కంపారిజన్ చేసి, ఓకేనా. నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫో ఇచ్చానని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.